హాయ్ మా, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా మనవరాలు కూడా చెప్తుంది చూడండి. సో నా కాలు బాగుందమ్మా, చాలా వరకు ఇంప్రూవ్ అయింది. కాకపోతే తిరగడం లేదు, ఇంకా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాను. సో దీంతో నాకు చాలా వరకు టైం పాస్ అనమాట వస్తుంది. డ్యాన్స్ అంటుంది, తర్వాత ఏదో కామిక్స్ అన్నీ వీడియోస్ పెట్టుకుంటుంది అనమాట. వచ్చి ఇలా అంటుంది అనమాట. ఎలా అంటావు నాన్న డ్యాన్స్ అని? అలా అంటుంది అనమాట. సో ఏదో కబుర్లు చెప్తుంది చక్కగా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావా? చెప్పు. ఓకే ఓకే. సో ఏదేదో దాని భాషలో చెప్తుంది అనమాట. కొన్ని వర్డ్సే వచ్చు దానికి. సో ఫుల్ టైం పాస్ నాకు, అసలు టైం తెలియదు దీంతో. నేనే పంపించేస్తాను, పోవి బయటకు పో కొంతసేపు అని చెప్పేసి, ప్రశాంతంగా ఉండడానికి అని చెప్పేసి. ఇంకా అయిపోయింది దాని టైము. సో బొమ్మలన్నీ వేసుకొని డ్యాన్స్ ఇంకా బయట పెడతారు. పో నాన్న, ఇక్కడ కాదు, ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ కదా. ఓకే, అమ్మ పెడుతుంది, పో బయటకు వెళ్ళి. సో వెళ్ళు నాన్న పో. సో న్యూ ఇయర్ వచ్చేసిందమ్మా. మంచి నిర్ణయాలు తీసుకుందామమ్మా. ప్రతి సంవత్సరం అనుకుంటాము, కానీ కొంచెం ఆచరిస్తే కూడా బాగుంటుంది కదా, ఊరికే అనుకోకుండా. సో నేను చిన్న చిన్న విషయాలు చెప్పాలనుకుంటూ ఉన్నాను. మనం ఉదయం లేస్తే టైం లేదు అనుకుంటూ ఉంటాము, కానీ మనం అనుకుంటే టైం దొరుకుతుందమ్మా. సో మంచి విషయాలు వినండి, మంచి విషయాలు మాట్లాడండి. తర్వాత పొదుపు గురించి ఆలోచించండి మా. రోజుకు ఒక 10 నిమిషాలైనా కానీ. నేనేం చెప్తానంటే, ఎంతో సంపాదిస్తాము, కానీ కొంతమందిని చూస్తూ ఉంటాము, కోట్లు ఉన్నవాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు అయ్యే లోపల రూపాయి కూడా మిగలకుండా అయిపోతుంది. నా ఫ్రెండ్ ఉండేది ఒక అమ్మాయి, తన హస్బెండ్ అనమాట. ఒక్కొక్క దానికని కొంచెం అమౌంట్ తీసి పెడుతుండేవాడు. అన్న ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, అంతేనమ్మా, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాంట్లో నుంచి నేను తాకనని చెప్పేవాడు అనమాట. అంటే పెద్ద పాప పెళ్ళికి, చిన్న పాప పెళ్ళికి, ఇట్లా నగలకి ఇంత అని. నాకు అప్పుడు అర్థమయ్యేది. నేను చెప్పేది ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ అనమాట. అంటే అప్పుడు నాకు అసలు అట్లా అలవాట్లేదు. చిట్స్ వేసుకునేదాన్ని, కానీ ఏంటి అన్న ఇలా అని అనుకునేదాన్ని. తర్వాత ఆలోచిస్తే చాలా నచ్చింది మా. నేను కూడా అలానే చేసేదాన్ని, ఒక బ్యాగ్లో పెట్టి పక్కన పడేసేదాన్ని డబ్బుల్ని. సో దాన్ని అసలు తాకేదాన్ని కాదు, అసలు లేదు అనుకునేదాన్ని అనమాట. దాన్ని 1 ఇయర్ తర్వాత అలా యాడ్ చేస్తూ పోయి కొన్ని వేలు మిగిలేవన్నమాట. సో చాలా సంతోషంగా ఉంటుంది మా. ట్రై చేయండి, అదేం పెద్ద కష్టం కాదు. 100 దాచిపెడితే కూడా సంవత్సరానికి చూసుకుంటే 1000 అయిపోతాయి అవి. దేనికి ఒకదానికి పనికి వస్తాయమ్మా. లేదా ఆడవాళ్ళకి బంగారు ఇష్టం, బంగారు కొనుక్కోవచ్చు. చాలామంది ఈ మాట చెప్తే అంటారు, మేడం మా దగ్గర అంత డబ్బులు లేదు అనేసి. ఒక హోటల్కి వెళ్ళాము అంటే 1000 ఖర్చు పెడతాము, లేదా 100 ఖర్చు పెడతాము. చక్కగా మనం ఇంట్లో చేసుకుంటే 1000 రూపాయలు మనకు 100కే వచ్చేస్తుంది మా, లేదా 150 రూపాయలకే వచ్చేస్తుంది. సో 4-5 సార్లు వెళ్ళే బదులు ఒకసారి 2 సార్లు వెళ్ళొచ్చు, లేదా బయట నుంచి ఊరికే ఫుడ్ తెప్పించే బదులు దాచిపెట్టుకోవచ్చు. కొంతమంది కూల్ డ్రింక్స్ మీద 100 పెడతారమ్మా. అంటే లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా అనమాట. తాగకపోతే ఉండలేమంటారు. ఇలాంటివన్నీ మనం తగ్గించుకోవచ్చుమా. లేదా సారీస్ మనం చాలా ఎక్కువగా కొంటున్నాము, కొంచెం తగ్గించుకొని పెట్టుకోవచ్చు మీ బడ్జెట్కి తగ్గట్టు. అది చెప్తున్నాను నేను. ఎవరి బడ్జెట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. మీకు వేలల్లో రావచ్చు, లక్షల్లో రావచ్చు, దాన్ని బట్టి పొదుపు చేసుకోవాలమ్మా. నేనైతే ఇది చెప్తాను, ఆలోచించండి పొదుపు గురించి. కొంచెం అది మీకు ఇచ్చే ఇంటికి పెట్టే ఖర్చులో నుంచి కూడా తీసి దాచిపెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళందరూ అలానే చేసేవాళ్ళమ్మా, అవసరానికి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇకపోతే ఏంటి అంటే, హెల్త్ గురించి ఆలోచించటం. మంచి ఫుడ్ తింటున్నామా లేదా? ఈ రోజుల్లో అందరం బయట ఫుడ్కి అలవాటు పడిపోయాం. అందరం అని చెప్పను, చాలామందిమి. ఎందుకంటే వంట కూడా బర్డెన్ అనిపిస్తుంది. కాదుమ్మా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆప్యాయంగా, అభిమానంగా, ప్రేమతో వంట చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారు మా ఇంట్లో వాళ్ళందరూ. ఇకపోతే పెద్దవాళ్ళు. సో ఈ రోజుల్లో కామెంట్స్ వింటూ ఉంటాం, పెద్దవాళ్ళు అంటే పనికిరాని వస్తువులు, మూలన పెట్టేవాళ్ళు, డస్ట్బిన్స్, ఇలా అన్నమాట. ఎప్పుడు అనుకోకుండా మనం కూడా ఆ స్టేజ్కి ఒకసారి వెళ్తాము. సో ఇంట్లో పెద్దవాళ్ళున్నా, వేరే ఊర్లో పెద్దవాళ్ళున్నా, కనీసం వారం రోజులకు ఒకసారి అభిమానంగా పలకరించండి, ఎలా ఉన్నారో అని అడగండి. అది కూడా చాలా సంతోషం. మనమేమి 1000 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అభిమానంగా మాట్లాడితే కూడా ఎంతో సంతోషపడిపోతారు.
సో ఇది గుర్తుపెట్టుకోండి మా, అది అమ్మా నాన్నలైనా కావచ్చు, అత్త మామగారులైనా కావచ్చు, లేదా మన మేనత్తలు కావచ్చు, పిన్ని బాబాయిలు కావచ్చు, మేనమామలు కావచ్చు, ఎవరైనా కావచ్చు మా. ఆత్మీయంగా ఉందాం మన దగ్గర వాళ్ళతో. ప్రపంచంతో అంతా మనం ఉండలేం కదా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం అమ్మా. ఇకపోతే నిద్ర. రాను రాను మనకు నిద్ర తగ్గిపోతూ ఉంది. ఎవరైతే 10-10:30 లోపల పడుకుంటారో వాళ్ళకి చక్కటి నిద్ర పడుతుంది. ఎందుకంటే మెలటినిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ టైంలో. సో టీవీ చూస్తూ ఎప్పుడు, లేదా ఫోన్లు చూస్తూ, అదొక మనకు అటాచ్మెంట్ లాగా అయిపోయింది అసలు. పెట్టుకోండి, ఇన్ని గంటలు చూడాలి, 2 గంటలు చూడాలి, 3 గంటలు చూడాలి అనేసి. సో ఎప్పుడు ఫోన్లో పెట్టుకొని ఇలా చూడాల్సిన అవసరం లేదు మా. సో 10-10:30 తర్వాత కట్ చేయండి. కావాలంటే ఏదైనా వింటూ పడుకోండి, చక్కగా నిద్రపోండి మా. మీ బాడీ అంతా రీప్లెనిష్ అవుతుంది, బాడీకి తనకు తాను చూసుకునే అవకాశం వస్తుంది, హెల్దీగా ఉంటాము. హెల్దీగా ఉండడంలో చక్కటి నిద్ర కూడా చాలా అవసరం మా. హెల్దీ ఫుడ్ తినాలి, హెల్దీగా నిద్రపోవాలి, మంచి ఆలోచనలతో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా మనకు నచ్చలేదు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అనవసరం, తక్కువ మాట్లాడితే పర్వాలేదు. మన దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం బంధం ఏం తెంచుకోలేము. కొంచెం అంటి ముట్టనట్టు మాట్లాడుతూ రిలేషన్ పూర్తిగా కట్ చేసుకోకుండా అలా ఉంటే ఓకే అమ్మా. అలా కాకుండా వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఏదో వాళ్ళని ఏదో చేసేద్దాం అనుకుంటే మనం పోతాం ఫస్ట్. సో అభిమానంగా ఉండాల్సిన అవసరం లేకపోయినా కొంతమందితో వాళ్ళ మీద ఈ గ్రడ్జ్ మాత్రం పెట్టుకోకండి. చాలామంది వాళ్ళు అంతు చూస్తానంటూ ఉంటారు, మనం ఏం చేయలేమ్మా. మన తలరాత్ర ఎలా ఉంటే అలా జరుగుతుంది. వాళ్ళని అలా చేయాలి అనుకుంటే అది మనకే జరగచ్చు. సో మనం ఏమనుకుంటాం అది మనకు తగులుతూ ఉంటుందమ్మా. కాబట్టి ఎవరి మీద కక్షలు పెట్టుకోకండి, నేనైతే ఇది చెప్తాను. ఇకపోతే వ్యాయామం. వ్యాయామం అంటే జిమ్కి వెళ్ళి గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం, లేదా 2 గంటలు 3 గంటలు నడవాల్సిన అవసరం లేదమ్మా. మీ ఇంటి చుట్టూనో, మీ ఇంటి పైనో, మీ ఇంటి ముందు ఒక 45 మినిట్స్ వాకింగ్ చేయండి. చక్కగా హెల్దీగా ఉంటారు, చెమటలు పోస్తాయి, దానివలన మీ బాడీలో టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, హెయిర్ గ్లోయింగ్గా ఉంటుంది. ఇవన్నీ చేశారు అంటే మీరు చాలా చక్కగా కూడా కనిపిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా పాజిటివిటీతో ఉండండి, పాజిటివ్ ఆలోచనల్ని మాత్రమే రానివ్వండి. ఈ మధ్య చెప్తూ ఉంటారు కదా, మీరు ఏదైతే అనుకుంటారో అలానే విశ్వం కూడా మీకు ఇస్తుంది అని చెప్పేసి. అది పూర్తిగా నిజమ్మా, పూర్తిగా నిజం. మనం ఎలా అనుకుంటామో అలా తయారవుతాము. మనం హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, యంగ్ లుక్తో ఉండాలి, చక్కగా అందరితో బాగుండాలి అంటే మన బాడీ ఆటోమేటిక్గా అలా అయిపోతుంది. మన ఆలోచనలు మనం ఎలాగైతే బయటకు పంపిస్తామో విశ్వం కూడా మీకు తిరిగి అలాంటి శక్తే ప్రసాదిస్తుంది. ఇది మాత్రం మర్చిపోకండి. అన్నిటికంటే ముఖ్యంగా బుక్స్ చదివే అలవాటు చేసుకోండి మా, చాలా మంచిది. మంచి బుక్స్ చదువుకోండి. అంటే బుక్స్ చదివి మారతారా అనొచ్చేమో, మారచ్చు కూడా. మన ఆలోచనల్ని మార్చుకోవచ్చు, మనల్ని మనం మార్చుకోవచ్చు, మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. సో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాంటి బుక్స్ చాలా ఉన్నాయమ్మా. నేను ఆల్మోస్ట్ 12 years బ్యాక్ ఈ బుక్ కొన్నాను, మ్యాజిక్, రోండా బర్న్ అని చెప్పేసి. ఇంగ్లీష్ బుక్ దీనికంటే 2 సంవత్సరాల ముందు కొన్నాను. అది పూర్తి చేయలేకపోయాను నేను. అంటే సింపుల్ లాంగ్వేజే కానీ ఏంటో మరి నెగ్లెక్ట్ చేసే, హాఫ్ చదివి పెట్టేశాను అనమాట. అంత సీరియస్గా ఆలోచించలేదు. కానీ ఈ మ్యాజిక్ బుక్ కొన్న తర్వాత నేను ఇట్లాంటి బుక్స్ చాలాసార్లు చదువుతూనే ఉంటాను మా. ఇది చాలా బ్యూటిఫుల్ బుక్. ప్రపంచంలో కొన్ని కోట్ల బుక్స్ని కొన్నారు, చాలామంది మారారు కూడా. సో ఇప్పటికి కూడా చాలామంది మోటివేషనల్ స్పీచెస్లో ఈ బుక్ గురించి చెప్తారు. ఈ బుక్లో మాటలు కూడా మాట్లాడతారు మన తెలుగు వాళ్ళల్లో కూడా చాలామంది అన్నమాట. సో ఈరోజు ఈ బుక్ గురించి నేనేం చెప్పబోవడం లేదు. ఈ బుక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనండి. ఇంకొకటి కూడా చూపిస్తాను. అత్యంత ప్రభావశీలుర 7 అలవాట్లు, యాక్చువల్గా ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, స్టీఫెన్ ఆర్ కోవే. ఇది కూడా నేను ఇంగ్లీష్లో చదివాను. ఇది అయితే ఆల్మోస్ట్ 35 years బ్యాక్ బుక్ మా.
చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెయిన్ అసలు హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఇంట్లో మన పిల్లలతో ఎలా ఉండాలి, అంటే బ్యాంక్ డిపాజిట్స్ అన్నమాట. బ్యాంక్ డిపాజిట్ లాగా మన ప్రేమను ఎలా డిపాజిట్ చేయాలి అనేది ఫస్ట్ ఈయన స్టార్ట్ చేశారు. తర్వాత ఎంతోమంది రాశారు అలాంటి విషయాలు అన్నమాట. సో బ్యూటిఫుల్ బుక్ మా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. సో ఇప్పటికీ చాలా టైం అయిపోయిందమ్మా. మనల్ని మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ పోదాము అనుకోవాలి, అంతేకాని నాకేంటి నాకంటే తోపు ఎవరు లేరని మాత్రం అనుకోకండి. ఎప్పుడు నేర్చుకునేవి చాలా ఉంటాయమ్మా. సో మనల్ని మనం ఇంకొంచెం మంచి మనిషిలాగా, ఇంకొంచెం అంటే ఉత్సాహంగా ఉండేటట్టు మనల్ని మనం మోటివేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకుంటే లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.